ప్రైజ్ ది లార్డ్. అందరికీ చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు నామమున శుభములు, దైవ దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు ఒక విలువైన అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ కూడా గాలి అయితే కనపడదు, కానీ గాలి ఉంది. గాలిని సృష్టించిండేది కూడా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే నేను మీకు చదివి వినిపిస్తాను. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృష్టింపబడిను. సర్వము ఆయన ద్వారానే, ఆయనను బట్టి సృజింపబడిను. అంటే గాలిని కూడా సృష్టించినది ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత మాత్రమే కాకుండా యోబు గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనంలో ఏముంటుందంటే గాలికి ఇంత బరువు ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే గాలికి కూడా బరువు ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే గాలిని దేవుడు సృష్టించాడు అని ఉందన్నమాట. ఈ గాలిని గురించి ఆలోచన చేస్తే గాలి కనపడదు, గాలి మనకు వినపడుతుంది, కానీ గాలి ఈ యొక్క భూమండలం మీద మొత్తం వ్యాపించి ఉంది. గాలి బలహీనమైనదే, కానీ గాలి మరి సృష్టిని కూడా నాశనం చేయగలిగింది. ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు ఆ తుఫానులు చెలరేగి మొత్తం గాలి ఇండ్లను, చెట్లను అన్నిటిని పడేస్తుంది. కానీ గాలి మన ముందర ఉన్నా కూడా అవతల వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా దేవుడు దాన్ని సృష్టించాడు. చూసారా, దేవుడు మన కోసము ఎన్ని కలగజేశాడో. ఈ కలగజేసినవన్నీ కూడా గాలి అన్నీ మనం అంటున్నాం కదా ఈరోజు. ఈ గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉన్నాయి. ఇవి మనిషికి ఉపయోగము. మనిషి ఈ భూమి మీద బ్రతకాలి అంటే, నా పిల్లలు ఈ భూమి మీద బ్రతకాలి అంటే ఇవి అవసరము అని ప్రభువుకు తెలుసు కాబట్టే వీటిని సృష్టించాడు. మరి ఎప్పుడైనా నువ్వు థ్యాంక్ యూ చెప్పావా? ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? ప్రభువా, గాలిని నా కోసం సృష్టించావు, నేను ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాను అంటే, గాలి 24 గంటలు పీల్చుకొని బతుకుతున్నాను అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెప్పావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? మనం కృతజ్ఞత చాలా విషయాల్లో లేకుండా ఉంటున్నాం మనం. ఎందుకంటే గాలిని కానీ, ఈ భూమిని కానీ, సమస్తాన్ని సృష్టించినది ఎవరంటే ప్రభుల వారు మాత్రమే. గాలి ఎంత అవసరం అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది. మనం మాట్లాడే మాట ఒక వ్యక్తికి వినపడాలన్నా కూడా గాలి అవసరం. ఈ గాలి ఎంత అంటే నీవు ఈరోజు అగ్ని మండాలన్నా కూడా గాలి అవసరం. ఈ గాలి మనకు ఎంతగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఈ గాలిని సృష్టించిన దేవుడు మనకు అవసరమని చెప్పి నిన్ను ఈ గాలి ఉన్న ఈ ప్రదేశంలో సృష్టించి ఇక్కడ నిలిపి ఇక్కడ బ్రతకమని, ఆయన కోసం బ్రతకమని, బ్రతికిన 4 రోజులు క్రీస్తు కోసం బ్రతకమని ఆయన పంపిస్తే ఇక్కడ నువ్వు ఎన్నో రాజకీయాలు చేస్తూ, కుట్రలు, అబద్ధాలు, మోసాలు చేస్తూ ఆయనను హింసిస్తున్నావు. ఆయనను మరొక్కసారి నువ్వు సిలువ వేస్తున్నావు. నీ మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఆయనని నువ్వు హింసిస్తున్నావు. ఒకసారి ఆలోచించు మిత్రమా. దేవుడు ఈ గాలిని కానీ, సృష్టిని కానీ, సమస్తాన్ని సృష్టించి ఇక్కడ నేను బ్రతికి తిరిగి ఆయన సన్నిధికి నిందారహితంగా రమ్మని చెప్పాడు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. వింటున్న మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అనేకమైనటివి మన కోసం సృష్టించాడు. వాటిని అన్నిటిని మనం నెమరు వేసుకుంటూ కృతజ్ఞత కలిగి ప్రభుల వారికి నమ్మకంగా బతుకుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.